हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 163వ పాఠము 16/7/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. అన్వేషణ అంటే ఏదో వెతకటం. ఏంటి వెతకటం అంటే అసలు ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు ఎలాగుంది అంటే, ఈ విశ్వం ఎట్లాగా ఆవిర్భవిస్తోంది, ఈ బ్రహ్మాండం ఎట్లాగా ఉత్పత్తి అవుతోంది, పరిణమిస్తోంది, ఆ బ్రహ్మాండంలో ఈ మానవుడు ఎలాగా ఆవిర్భవిస్తున్నాడు, ఎలా పరిణమిస్తున్నాడు, ఏంటి జరుగుతుంది ఇక్కడ, దాంతో అన్వేషణ పూర్తయిపోతుంది. అది అక్కడ విషయం. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అనే మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞాన యోగిగా ఉండకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కొల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన
universal prayer, invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో 9వ శ్లోకంలో దాని గురించి వివరించుకుంటున్నాం. వ్యాఖ్యానంలోకి వెళ్ళాం. అది 2 భాగములుగా ఇవ్వబడింది. మొదటి భాగం But where was the dogma when the alaya of the universe, soul as the bliss of all, anima mandi, was in paramartha? ఆలయ పరమార్థ 2 పదాలు వచ్చినాయి. దానికి సంబంధించి విషయం తెలుసుకుంటున్నాం. ఆలయ is literally the soul of the world. ఇవన్నీ ఏంటంటే ఆ నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో, గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు ఎలా ఉంది, మరణించిన తరువాత ఎలా ఉంది, అట్లాగే ప్రళయ స్థితిలో ఎలాగ ఉంటుంది, ఆ స్థితుల్ని వర్ణించడానికి కొన్ని పదాలు ఉపయోగించారు. అయితే ఆ పదాలకి సంబంధించి అది ఏం చెప్తుందో అనే విషయంలో కొంత వివాదం ఏర్పడుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క సంప్రదాయం వారు ఒక్కొక్క విధంగా అన్నట్టుగా, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్, వివిధ ఆలోచన ధోరణులు కలవాళ్ళు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ఆలోచన రాదు. ఎందుకని అందరము ఈ పరిణామంలో ఒకే చోట లేము. కింద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెట్టు మీద అన్నట్టుగా ఉంది. కాబట్టి వాళ్ళు చూసే విధానం కూడా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవకాశము మారిపోతుంది. అట్టడుగున నిచ్చెన మెట్టు మీద ఉన్నవాడు వాడికి కనపడిన వరకు వాడు మాట్లాడతాడు. మధ్యలో నిచ్చెన మెట్టు మీద ఉన్నవాడు వాడికి కనపడింది వాడు మాట్లాడుతుంటాడు. చిట్ట చివరి మెట్టు ఎక్కాడు వాడు, అక్కడితో అయిపోయింది. వాడికి వాడి దర్శనాన్ని వాడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వాడి దర్శనము అట్టడుగున ఉన్నవాడికి వాడు చెప్పగలడా? చెప్పలేడు. అందువల్ల ఇట్లాగా ఏంటంటే వాద ప్రతివాదాలకి అవకాశమే లేదు. ఇట్లాగా వాదించాడు ఒక ఆయన వచ్చి, ఆయన విజయం సాధించాడు వాళ్ళ మీద, వాళ్ళని ఓడించాడు,
తర్కంలో, ఆ వాదనలో ఓడించాడు అని సహజంగా మనకి అంటూ ఉంటాం. చెప్తూ ఉంటారు మనకి. ఇది ఓడించడం కాదు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావటం. ఎందుకంటే అవతల వాడు ఎందుకు ఎట్లాగ వాదిస్తున్నాడు? వాడికి కనపడింది వాడు చెప్తున్నాడు. వాడు ఏ నిచ్చెన మెట్టు మీద ఉన్నాడో, ఆ నిచ్చెన మెట్టు మీద నుంచి వాడికి కనిపించిందేదో వాడు చెప్తున్నాడు. కాబట్టి వాడి వరకు అది కరెక్ట్. వాడికి కనపడింది చెప్తున్నాడు. కనపడిన దాన్ని మాయ చేసి ఇంకో రకంగా చెప్పడం లేదు. వాడికి ఏది కనపడుతుందో అది చెప్తున్నాడు వాడు. యువతల ఇంకొకడు ఇంకొంచెం పై మెట్టు మీద ఉన్నాడు. వాడికి ఇంకొక రకంగా కనిపిస్తోంది. ఎత్తు పెరిగే కొద్ది ఆ విశాలం అవుతుంది కదా! మనం చూసే దృష్టి విశాలం అవుతుంది. మనకు కనబడేవి ఎక్కువ భాగం కనిపిస్తుంటాయి. దాంతో వాడికి కనపడిన దానికి తగిన విధంగా వాడు వాదిస్తుంటాడు. కాబట్టి ఇద్దరు వాదనలకి పోలిక ఎలా కుదురుతుంది? ఇద్దరు ఒకే మెట్టు మీద కూర్చొని వాదిస్తే అప్పుడు మనం వీడు వాడిని ఓడించాడనో, వాడు వీడిని ఓడించాడనో మనం చెప్పుకోవచ్చు. ఇట్లా లేదు ఇది. ఈ సృష్టి అంతా ప్రతి ఎవ్వడు చీమ చుట్టుకుమన్నా పరమాత్మే అక్కడి నుంచి వచ్చిందే తప్పితే ఇంకొకళ్ళు ఎవరూ లేదు. పలికించేవాడు. అందుకే పోతన్న భాగవతాన్ని రాసేటప్పుడు పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడట, నే పలికిన హరమగునట, భవోభయహరమగునట అని అట్లా పద్యం సాగుతుంది. ఆయన పలికిస్తే నేను పలికాను, ఆ పలికిన దాన్ని గ్రంథం మీద పెట్టాను అన్నట్టుగా అలా తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఆయన చూడటం మానేశాడు, దైవాన్ని చూస్తూ ఉన్నాడు. దైవాన్ని చూస్తూ ఉండేటప్పుడు కల్లా అక్కడి నుంచి ఏది వినపడితే ఏది కనపడితే అది చెప్తూ ఉన్నాడు ఆయన. అట్లా ఆయనతో పోటీగా మరి ఎవరు రాగలం? అట్లాగే అదే విధంగా దైవాన్ని చూస్తూ దైవం చెప్పిన దాన్ని వింటూ ఆ దైవాన్ని దర్శిస్తూ ఆ ఆత్మానంద అనుభూతిలో ఉంటూ అట్లాగా ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా వేరుగా రాదు ఇక విషయం. ఇద్దరికి ఒకే దర్శనం అంటే ఇద్దరికి ఒకే రకమైన దర్శనం జరుగుతుంది. ఇద్దరు మాట్లాడడానికి లేదు ఇక, మౌనం. అందుకే ఇద్దరు మహాత్ములు కలిస్తే మాట్లాడుకోవటం ఉండదు. మౌనంగా ఆనందంగా చూసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అంటే ఆ స్వామి మనం ఈ మొత్తానికి సంబంధించిన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది ఎదురుగా రూపు కట్టుకుంది అని యువతలు ఆయన అనుకుంటూ ఉంటాడు. ఆ పరమాత్మ దర్శనమైంది భౌతిక రూపంతో అని ఈయన ఎంతో సంతోషంగా చూస్తుంటాడు. అంతే. అవతలైన ఆ పరమాత్మ తత్వం ఈ రూపంతో నాకు దర్శనమైంది అని చెప్పి ఆయన అనుకుని ఆయన సంతోషంగా ఉంటాడు. ఇద్దరు ఇక మాట్లాడడానికి ఏముంది, ఇంకా మాటలేవు ఇంకా. అట్లా ఉంటుంది. ఒకసారి హైదరాబాద్ లో ఒకే సమయంలో పుట్టపర్తి బాబా, సత్యసాయి బాబా, మాస్టర్ ఎకరాల కృష్ణమాచార్య, మాస్టర్ ఈకే గారు తటస్థపడటం జరిగింది ఒక చోట. ఇద్దరు అలా చూసుకున్నారు ఒక 5 నిమిషాలు, ఇంక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇట్లా మహాత్ములు ఎప్పుడు కలుసుకున్నా కానీ మాటలు ఉండవు. ఇప్పుడు ఇదేంటంటే వాదనలు, తర్కము, ప్రతివాదము, రకరకాలైన విషయాలుగా చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఎవరికి అందింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా ఎవరు మాట్లాడిస్తున్నారు? ఈ మాట్లాడించేవాడు ఒకడే. నాటకంలో సంభాషణలు రాసిన వాడెవడు? రచయిత ఒకడే. కానీ ఇక్కడ 10 మంది 20 మంది పాత్రలు ఉన్నాయి, 20 పాత్రలు ఉన్నాయి.
20 పాత్రల ద్వారా వాళ్ళు ఏం మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో, మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలాగా పలికించాలో, ఎలా చూపించాలో, ముఖ కవళికలు ఎలా చూపించాలో అవన్నీ రాసి కూర్చున్నాడు ఆయన. ఒక ఆయన ఒక్కడే రాసింది. అక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు ఈ తర్కాలు ఇవన్నీ ఎగిరిపోతుంటాయి. సరే, మనం ఇక్కడి వరకే ఆగుదాం. ఇక్కడ వీళ్ళు ఏంటి చెప్తున్నారో చూద్దాం మనం. ఆలయ ఈజ్ లిటరల్లీ ద సోల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అనిమా మండి. అనిమా మండి అని ఇంకొక పదం వచ్చింది మనకి. సోల్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచం యొక్క ఆత్మ ఆలయ అంటే. ద ఓవర్ సోల్ ఆఫ్ ఎమర్సన్. ఎమర్సన్ అన్న ఆయన మహాకవి. ఆయన ఒక సందర్భంలో ఓవర్ సోల్ అనే పదాన్ని వాడాడు. ఎమర్సన్, ఈ తత్వవేత్త పేరు కూడా ఒకళ్ళు ఉన్నట్టుంది, ఓవర్ సోల్. సోల్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనకి డివైన్ ప్లాన్ లో ఏమి ఇచ్చాడో చూద్దాం. Periodically, the playground of numberless universes, incessantly manifesting and disappearing, called the manifesting stars and the sparks of eternity. This process of the manifestation and the disappearance of universes typifies the action of the great law. The reason for their appearance and disappearance is not included in the proposition, but is given several pages further. The secret doctrine teaches, ఇదేం బోధిస్తోంది మనకి, the progressive development of everything. ఇది ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, అభివృద్ధి పదాన నడుస్తుంది, పరిణామ పదాన నడుస్తుంది. వరల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఆటమ్స్, అది ప్రపంచమైన ఒక అణువైనా కానీ. And this stupendous development has neither conceivable beginning nor imaginable end. దీనికి ఒక ప్రారంభం అంటూ లేదు, అందువల్ల ఒక అంతం అంటూ కూడా లేదు. ఒక ప్రారంభం ఉన్నప్పుడు ఒక అంతం ఉంటుంది. కానీ ప్రతి ప్రారంభానికి ఆ వెనకటి నుంచి ప్రారంభం, ఇది ఇక్కడ మొదలవుతుంది, ఇది ఎఫెక్ట్. ప్రతి ప్రారంభము ఏమిటి? ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే మరి కాజ్ అక్కడ ఉంది, వెనక ఉంది కాజు. కానీ ఇది ప్రారంభం అంటానికి, ఇవాళే ప్రారంభమైంది అంటానికి లేదు. వాళ్ళు సూర్యుడు ఉదయించాడు, ఇవాళేనంటే మొదలెట్టాడు ఈయన అంటే ఎలాగ కుదురుతుంది? నిన్న సాయంత్రం అస్తమించాడు ఆయన. నిన్న సాయంత్రం అస్తమించి రాత్రంతా ప్రయాణం చేసి మళ్ళీ ఉదయానికి మనకి వెలుగు ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి ఇది ప్రారంభమా? మరి ఇది తాత్కాలికంగా అక్కడికక్కడ వస్తుంది, కానీ ఒక అలా పైకి లేచినట్టు సముద్రంలో, మళ్ళా సముద్రంలోకి అది వెళ్ళిపోయినట్టుగా. కాబట్టి has neither conceivable beginning nor imaginable end. Our universe is only one of an infinite number of universes. ఇప్పుడు మనం ఏదైతే విశ్వం అని అనుకుంటున్నామో, మనకి ఎంతవరకు అందుబాటులో ఉందో దాని వరకు ఆ మొత్తాన్ని విశ్వం అనుకుంటున్నాము. ఇటువంటి విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. All of them sons of necessity, because
లింక్స్ ఇన్ ద గ్రేట్ కాస్మిక్ చైన్ ఆఫ్ యూనివర్సెస్ అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ఆవశ్యకత ప్రకారం ఇది తప్పనిసరిగా ప్రయాణం చేయవలసినది అన్నట్టుగా నెసెసిటీ. ఎందుకని ఆయన ఒక సంకల్పం అట్లాగా ఉంది. ఆ సంకల్పానుసారం ఇది తప్పనిసరిగా ఇటువంటి ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇట్లాగా అభివృద్ధి పథాన నడుస్తూ ఉండాలి. అనేకత్వంలోకి రావడం, ఏకత్వం నుంచి అనేకత్వంలోకి రావడం. అనేకత్వంలోకి వచ్చిందంటే అర్థం ఏంటి? ఏకత్వంలో ఉన్నది అనేకత్వానికి మారింది అని. సో ఎందుకు అట్లాగా మారటము అంటే మరలా ఏకత్వం కేసు వెళ్ళటం కోసం. బంతి గోడ కొట్టడం, గోడ నుంచి బంతి మళ్ళీ కొట్టిన వాడి దగ్గరికి రావటం, మళ్ళీ గోడ కొట్టడం, మళ్ళీ కొట్టిన వాడి దగ్గరికి రావటం, విసిరిన వాడి దగ్గరికి, ఇలా సాగుతుంది ఒక ఆటలాగా. Because links in the great cosmic chain of universes, each one standing in the relation to an effect as regards its predecessor and being a cause as regards its successor. ఏమైంది? ఒక యూనివర్స్ ఆవిర్భవించింది అంటే ఇది ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ కాస్త మళ్ళీ ఏమైంది అంటే అంతకు ముందు ఉన్న కాజుని ఆధారంగా చేసుకుని, అంతకుముందు అస్తమించిన సూర్యుని ఆధారంగా చేసుకుని ఇక్కడ సూర్యోదయం అయింది. ఈ సూర్యోదయాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ సూర్యాస్తమయమైంది. వీటికి ఉంటుంది ప్రారంభము అంతమని ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ దానికి వెనక భాగాన ఎక్కడా ప్రారంభం లేదు, ఎక్కడ అంతం లేదు అన్నట్టుగా అయిపోయింది. గిరగిరా తిరుగుతూనే ఉంది, గిరగిరా. ఆ తిరగటంలోనే ఏకత్వం నుంచి అనేకత్వంలోకి రావటం, డిసెండింగ్, మరలా అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళడం, అసెండింగ్, దిగుటం, ఎక్కటం అన్నట్టుగా ఆ గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాయి. అట్లా ఎఫెక్ట్ ఇన్ రిలేషన్ ఆఫ్ అన్ ఎఫెక్ట్ యాజ్ రిగార్డ్స్ ఇట్స్ ప్రెడెసెసర్. ముందు ఇప్పుడు ఉన్నదానికి వెనకన ఏదైతే ఉందో అది ముందున్నది ఎఫెక్ట్ గా, దాని వెనక మనకు కనపడంది ఏదైతే ఉందో అది కాజ్ గా, అండ్ బీయింగ్ ఏ కాజ్ యాజ్ రిగార్డ్స్ ఇట్స్ సక్సెసర్. మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఎఫెక్ట్ గా ఇది కాజ్ గా మారిపోయి రాబోయేది ఎఫెక్ట్ గా ఉండి దానికి ఇది కాజ్ గా మారుతుంది. అట్లాగుంది. ఈ సోల్ ఆఫ్ ద వరల్డ్ అనేటప్పుడు ఈ విశ్వం మొత్తాన్ని, అట్లాగే ఒక గ్రహాన్ని దానికి సంబంధించింది అన్నట్టుగా. The fundamental identity of all souls with the universal oversoul, the latter being itself an aspect of the unknown root, and the oversoul, the latter being itself an aspect of the unknown root. ఈ ఓవర్సోల్ అనేది యూనివర్సల్ ఓవర్సోల్, ఈ విశ్వాత్మ అనేది ఏదైతే ఉందో అది ఏదైనా కానీ మనం ఒకటి చెప్పామంటే అర్థం ఏంటి? అది ఎఫెక్ట్. దానికి కాజ్ ఏంటి? ది ఓవర్సోల్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అన్నోన్ రూట్. మనకి తెలియనిది, మనకి ఎప్పటికీ తెలియనిది అది. ఎందుకంటే అదే మనం అయి ఉన్నాం కాబట్టి. తమాషా చూడండి, మనం ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నామో అది తెలుసుకోవడానికి మనం ఉండం. అదిగా, ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు దానిగా మారిపోతాం. ఇంకా తెలుసుకోవడానికి మనం ఉండము అన్నట్టుగా. అందుకే ఎప్పటికీ తెలియబడుతుంది. అనుభూతి చెందటం కొంత మేరకి, తర్వాత అనుభూతి కూడా లేని స్థితి. అనుభూతి పొందాలి అంటే
మళ్ళీ మనం వేరేగా ఉండాలి. అనుభూతి చెందేవాడు, అనుభూతి ఈ అనుభూతి చెందడము అనే ప్రక్రియ ఇట్లాగా ఉండాలి మళ్ళీ. అందువల్ల ఆస్పెక్ట్ ఆఫ్ అన్నోన్ రూట్, అది ఓవర్ సోల్. అది ప్రపంచానికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు. ఆత్మ ఇది దేని యొక్క ఆస్పెక్ట్, దేని యొక్క వ్యక్త రూపం, ఒక దాని యొక్క వ్యక్త రూపం. ఇది దేని యొక్క వ్యక్త రూపం? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఓవర్ సోల్, అనిమా మండి, ఆలయ, ఇది దేని చెప్తోంది? సోల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అనిమా మండి, ఓవర్ సోల్, ఇట్లా ఈ పదాలు వాడాడు కదా. ఇవి ప్రపంచం యొక్క ఆత్మ, ప్రపంచ ఆత్మ, విశ్వ ఆత్మ అనేటప్పుడు కల్లా ఇది ఎఫెక్ట్ గా వస్తుంది. ఇది దేని యొక్క వ్యక్త రూపము? రూట్లెస్ రూట్, అన్నోన్ రూట్, మనకి తెలియనటువంటి మూలం ఏదైతే ఉందో ఆ మూలం దగ్గర నుంచి ఇది వస్తుంది. అండ్ ద ఆబ్లిగేటరీ పిల్గ్రిమేజ్ ఫర్ ఎవరీ సోల్, ఎ స్పార్క్ ఆఫ్ ద ఫార్మర్. మళ్ళీ ఓవర్ సోల్ నుంచి ఏం జరుగుతుంది? అలాగా వెదజల్లబడుతోంది, స్పార్క్స్ లాగా, నిప్పు రవ్వల్లాగా. ఒక పెద్ద నిప్పు వస్తూ ఉందనుకోండి, అక్కడ అగ్ని జ్వలిస్తుంది అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎట్లా ఉంటుంది? చుట్టూ రవ్వల్ని విసిరేసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ దాంట్లో ఆ నిప్పులో నుంచి రవ్వలు వెదజల్లబడుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. అట్లా వెదజల్లబడినవి ఈ విశ్వము, ఈ విశ్వంలోనే ఈ సమస్త సృష్టి ఇదంతా. A spark of the former, though through the cycle of incarnation or necessity, in accordance with the cyclic and karmic laws during the whole term. Soul, as here used, represents one of the translations of Atma, man's seventh principle, is linked with the universe. మనకేదైతే చిట్ట చివరిది ఉందో, చిట్ట చివరిదంటే మనకి ప్రారంభం మూలం ఉంది. మానవుడికి మూలము ఆత్మ. ఆత్మ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఈ భౌతిక దేహం దగ్గర, ఈ భౌతిక ఆత్మ దగ్గర నుంచి ఈ భౌతిక దేహం వరకు దీనికి మూలం ఎక్కడ ఉంది? ఆత్మ దగ్గర ఉంది. దాన్ని సోల్ అంటున్నాం మనం. అది సెవెంత్ ప్రిన్సిపల్ గా చెప్పుకుంటున్నాం, 7వ తత్వంగా. ఈజ్ లింక్ విత్ ద యూనివర్స్. దాంతోనే ఎందుకని మళ్ళీ ఇట్లా అన్ని 7 విభాగింపబడ్డాయి. మనం మన పక్క వాళ్ళతో లింక్ ఏర్పరచుకోవాలన్నా ఇదే 7 విభాగాలతో, ఏ విభాగానికి ఆ విభాగం. మనం భూలోకంతో, మన పక్కన వాడి యొక్క భూలోకంతో లింక్ ఏర్పాటు చేసుకోవటం. ఇట్లా మన కామలోకంతో పక్కవాడి కామలోకంతో, ఇట్లాగే మన యొక్క మానసిక లోకంతో అవతల వాడి యొక్క మానసిక లోకంతో మనం లింక్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడికక్కడ అట్లాగా. అలాగే ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇక విడిపట్టం తగ్గుతుంది. ఇది ఒక త్రిభుజం లాగా మనం అనుకుంటే ఇట్లా ఒక శీర్షంగా ఒక్క పాయింట్ లో కలిసిపోతుంది. శిఖరంలో ఇటు 2గా వచ్చినవి అలా కలిసిపోయి ఒక్కటిగా అయిపోతుంది. సో అక్కడ ఉన్నదేంటి? ఆత్మ. ఒకే ఆత్మకి సంబంధించి మనం విడివిడి ఆత్మలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం మన ఆత్మ, పక్కన వాడి ఆత్మ అన్నట్టుగా మనం అనుకున్నప్పటికీ, అంటే
మన ఇల్లు, పక్క ఇల్లు. కానీ ఈ 2 ఇళ్ళు ఎక్కడున్నాయి? ఒకే చోట్లో ఉన్నాయి. అట్లా ఈ విశ్వంకి సంబంధించినటువంటి ఆత్మ. విశ్వాత్మ అంతా ఒకటే. ఒకటే చోటు కదా! నేలంతా ఒకటే కదా! ప్రపంచం అంతా. దానికేమి హద్దులేమైనా ఉన్నాయా? మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడి వరకు భారతదేశం అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి అమెరికా అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి రష్యా అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి చైనా అండి. ఇట్లా దేశాల సరిహద్దులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ నేల, అమెరికా నేల, మన నేల, చైనా నేల, ఎక్కడ నేల అయినా గాని వరుస కంటిన్యూగా ఉందది. ఎక్కడ నిరాటంకంగా, ఎక్కడ ఆగిపోవటం అనేది లేకుండా. ఒకే నేలగా అలాగుంది గదా మొత్తం. దాని మీద మనకి మన వీలుని బట్టి ఇట్లాగ వేరు వేరుగా పెట్టుకున్నాం. అట్లాగే ఆత్మలు. నా ఆత్మ, మీ ఆత్మ, ఆయన ఆత్మ అన్నట్టుగా మనం పెట్టుకున్నాం. ఏడవ తత్వంగా మన యొక్క ఏడవ తత్వం, మానవుడి యొక్క ఏడవ తత్వం ఆత్మ అన్నాము. అంటే ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ఇల్లులాగా. ఒక ఇల్లు అనేటప్పటికల్లా బయట చోటు, లోపల చోటు అని వచ్చేసింది. 2 చోట్లు ఉన్నట్టుగా మనకి భావన కలిగింది. ఉన్న ఒక చోట్లోనే ఇల్లు కట్టేటప్పుడు కల్లా అంటే వ్యక్తమయ్యేటప్పటికి 2 వచ్చేసినాయి. 1, 2 అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఇల్లు తీసేసామనుకోండి. మళ్ళీ ఏమైంది? ఆ లోపల చోటు ఏమైంది? లోపల చోటు అన్నాము, వెలుపల చోటు అన్నాము. 2 చోట్లు అన్నాం గదా! ఇప్పుడు ఇల్లు తీసేసాము. ఇప్పుడు ఈ 2 చోట్లు ఏమైనాయి? ఈ చిన్న చోటెళ్ళి పెద్ద చోటులో కలిసిందా? బయటున్న వెలుపల చోటులో కలిసిందా? ఈ లోపల చోటు వెలుపల చోటులోకి వెళ్లి కలిసిందా? లేకపోతే వెలుపల చోటొచ్చి లోపల చోటుతో కలిసిందా? ఈళ్ళిద్దరికి ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్యన ఇల్లు తీసేసాం. ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కట్టక ముందు ఎట్లాగుంది? ఒకే చోటుగా ఉంది. ఇల్లు కట్టాము. లోపల, వెలుపల వచ్చింది. ఇల్లు తీసేసాము. ఇప్పుడు ఈ చోట్లేమైనాయి? కట్టక ముందు ఎట్లాగుందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే మధ్యలో ఏమన్నా మారిందా? మనం కట్టినప్పుడు గూడా అలాగే ఉంది. ఒక చోటుగానే ఉంది. మనం అనుకున్నాం 2 చోట్లనే. లోపల, వెలుపల అని అనుకున్నాం. భావించాం అంతే అది. టెంపరరీగా అంటే ఈ భౌతికానికి రావడంతో, స్థూలానికి రావడం వల్ల స్థితి భేదం చేత అట్లాగా అనిపించింది మనకి. అది సహజం. అట్లాగా అనిపించిన తర్వాత, అవును ఈ ఇల్లు ఎక్కడ కట్టాం మనం? అన్నది వచ్చి. ఈ చోటెక్కడిది? లోపల, వెలుపలని 2 చోట్ల ఎట్లా వచ్చినాయి? ఉన్నది ఒక చోటే గదా! మన కట్టక ముందు ఒక చోటే కదా ఉన్నది అని ఆలోచించి. సో, ఒక చోటే ఉన్నది. ఇల్లు కట్టినప్పటికీ లోపల, వెలుపలని మనం అనుకుంటున్నప్పటికీ మన యొక్క సౌకర్యం కోసం మనం లోక వ్యవహారం కోసం ఇట్లాగ 2గా పెట్టుకున్నాం మనం. లోపల చోటన్నాము, వెలుపల చోటన్నాము. ఇప్పుడు ఒకే చోట అనుకోండి, అందరూ వచ్చి మన ఇళ్ళల్లో వస్తారు. మనం వెళ్లి వాళ్ళ ఇళ్ళల్లోకెళ్తాం. ఇదంతా ఒక చోటు గదా! అందరం అని అక్కడ ఇక్కడ తిరుగుతుంటే మనకు గందరగోళం అయిపోతుంది గదా! అందుకనే మనం ఈ స్థూలంగా ఈ స్థితి భేదం చేత ఈ స్థితికి తగినట్లుగా మనం లోపల, వెలుపలని పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పటికీ ఒక చోట్లోనే ఉన్నాం అన్న ఎరుక. అట్లా ఇది మనం చూసుకోవాలన్నమాట. Atma, man's seventh principle is linked with the universe rather than a separate individualized principle. అక్కడికి వచ్చేటప్పటికల్లా విశ్వాత్మ అని వచ్చేటప్పటికి ఆ విశ్వాత్మ వేరు, మనం వేరు, మన ఆత్మ. ఇప్పుడు మనం ఎట్లాగైతే మా ఇల్లు, మీ ఇల్లు, మన ఇద్దరి ఇళ్లతో మనం సంబంధం పెట్టుకోవటం అన్నట్టు ఉండదు అక్కడ. విశ్వాత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఒకే ఆత్మగా అయిపోతుంది, ఒకే చోటుగా అయిపోతుంది. దాంతో లింక్ అంటే ఇక ఒక ఆత్మగా అయిపోయామంతే. నా ఆత్మ వెళ్ళి విశ్వాత్మతో కలిసిందండి. నా చోటెళ్ళి ఈ లోపల ఉన్న నా చోటెళ్ళి పెద్ద వెలుపల ఉన్న చోటుతో కలిసిపోయిందండి. కుదురుతుంది అది? ఇలాగా లేదు కదా. ఇట్లా చోట్లు ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయటం ఏమైనా ఉందా? కలిసిపోవటం.
మనం అనుకుంటున్నాం ఇప్పుడు నా ఆత్మ నేను వేరుగా ఈ దేహం వరకు పరిమితమా ఇదే ఆత్మ అనుకుంటున్నాం మనం. అలాగే ఇంకొకళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు దేహంతో పరిమితమై ఆ దేహం వరకే ఆత్మ అనుకుంటున్నారు కాబట్టి మన ఆత్మ మీ ఆత్మ కలిసి పని చేయటం అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. లింక్ బై ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామంటే ఒక నలుగురు ఐదుగురు ఉన్నామంటే 5 ఆత్మలు కలిసి ఇక్కడ చేస్తున్నాయండి అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే స్థితి భేదం చేత అట్లాగా మనం చెప్పుకోవటానికి వీలుంది. కానీ విశ్వాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా ఉన్న ఒకటే ఆత్మ. ఇంకా 5 ఆత్మలు లేవు అక్కడ ఇంకా. సో మనం ఏంటి యూనివర్స్ రాదర్ దాన్ ఏ సపరేట్ ఇండివిజువలైజ్డ్ ప్రిన్సిపల్. అది ఓవర్ సోల్ ఏ రెండరింగ్ ఆఫ్ ద టర్మ్ పరమాత్మ. అంటే ఇక్కడ మనం ఆత్మని మనం పెట్టుకున్నాం కాబట్టి ఒక పేరు. మరి దానికి దీనికి కొంచెం తేడా తెలియాలి కదా మనకి. అందుకని పరమాత్మ అని దానికి పేరు పెట్టాం. ఏది ఓవర్ సోల్ అన్నదానికి. దిస్ ఈస్ corroborated by the phrase added after over soul, the latter being itself an aspect of the unknown root or the rootless root or the all being. The Paramatman is a compound Sanskrit word. Parama, primordial or supreme, Atma, the self or spirit. Hence, the supreme self of the universe. It will be of interest to note a dictionary definition of oversoul, the spiritual element of the universe, which is infinite and from which finite souls draw their being and support. A term used by Emerson for a philosophical conception of the deity similar to what is known in theology as the Holy Ghost. బైబిల్ కి సంబంధించి యుద్ధ సంప్రదాయానికి సంబంధించి అటు వెళ్ళినప్పుడు మనకి హోలీ ఘోస్ట్ గా అది చెప్పబడింది. ఇప్పుడు ఓవర్ సోల్ అనేది దానికి అంటే పరమాత్మతో సంబంధం ఉన్నది. పరమాత్మ నుంచి అంటే పరమాత్మ స్పిరిట్ గా ఉంటే దాని యొక్క సోల్ గా అంటే దాని యొక్క ఉపాధిగా యూనివర్సల్ విశ్వాత్మ. ఈ విశ్వాత్మ అనేది ఒక ఉపాధి. విశ్వాత్మ అంటే భౌతిక రూపం. అప్పుడేమైంది అంటే మొత్తాన్ని కలిపిన ఒకే ఆత్మ అయినప్పటికీ అది భౌతిక రూపం. ఎందుకు భౌతిక రూపమైంది? అది ఆ పరమాత్మది ఏదైతే ఉందో ఆయన ధరించి ఉన్నది, అది ఆయన వ్యక్తమయ్యాడు. ఆయన వ్యక్తమైనప్పుడు ఒక ఉపాధి కావాలి. మనం ఇక్కడ వ్యక్తమైనప్పుడు మనకు ఒక ఉపాధి కావాలి కాబట్టి ఈ దేహాన్ని తీసుకున్నాం మనం. ఈ దేహము జంతు స్థితి నుంచి వచ్చింది మనకి. ఇప్పుడు ఈ దేహాత్మలోకి మనం వచ్చాం, అంటే జీవాత్మగా వచ్చాం మనం. మనము అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం 2 స్థితులుగా మనకి చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటి దేహాత్మ, మనం ఎక్కువ భాగం మనము నేను అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది దేహాత్మకి సంబంధంగా చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఇప్పుడు అది కాస్త ఏమవ్వాలంటే జీవాత్మకి సంబంధించిన నేనుగా మారాలి నెమ్మదిగా. జీవాత్మ యొక్క పరిధిలోకి అది వస్తే జీవాత్మని అనుసరిస్తూ ఇక నీ ఇష్టం అన్నట్టుగా జీవాత్మకి అది సమర్పణ చేస్తే అన్నట్టుగా. సమర్పణం చేయడం అంటే ఎస్ నీవు చెప్పినట్టే వింటాను అన్నట్టుగా ఉంటే అప్పుడేమవుతుంది, ఈ దేహాత్మ నుంచి జీవాత్మకి మనం నేను అన్నప్పుడు ఆ జీవాత్మని ఉద్దేశించి అన్నట్టుగా అవుతుంది అన్నమాట. ఎందుకంటే జీవాత్మ దేహాత్మ ఒక్కటైపోయారు అక్కడ. ఇక వేరుగా లేరు వాళ్ళు.
అప్పుడు మనం నేను అని చెప్తున్నప్పటికీ, అంతకుముందు మనం నేను అన్నప్పుడు దేహాత్మను ఉద్దేశించి చెప్పుకున్నాం. ఇప్పుడు జీవాత్మను ఉద్దేశించి చెప్తున్నాం. ఎందుకని? అంతకుముందున్న దేహాత్మ జీవాత్మతో కలిసిపోయింది. ఒకటిగా అయిపోయింది అక్కడ. ఇప్పుడు తర్వాత స్థితి ఏమిటి? ఈ జీవాత్మ అతుర్యాత్మతో కలిసి యూనివర్సల్ సోల్ ఆ విశ్వాత్మతో కలిసిపోయి ఒకటిగా అయిపోవటం మనం. ఇది మనం ఈ పరిణామంలో ఈ అభివృద్ధి పదంలో జరగవలసిన ప్రక్రియ ఇది. అంటే దానికి సంబంధించి ఆ ఓవర్ సోల్ అనేది ప్లస్ స్పిరిచువల్ మనం డిక్షనరీ చూసినా కానీ ద స్పిరిచువల్ ఎలిమెంట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం మొత్తానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయంగా ఉంది అది. భౌతిక విషయము, ఆధ్యాత్మిక విషయము, స్పిరిట్ అండ్ మ్యాటర్ అని 2 భాగాలుగా ప్రధానంగా మనం చేస్తుంటున్న రూపము, జీవము. అట్లా జీవం వైపు నుంచి అది చూస్తే దానికి సంబంధించింది అది ద స్పిరిచువల్ ఎలిమెంట్. జీవానికి సంబంధించినటువంటి విషయము ఆఫ్ ద విశ్వం యొక్క విచ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఫ్రమ్ విచ్ ఫినిట్ సోల్స్ డ్రా దేర్ బీయింగ్ అండ్ సపోర్ట్. అది అనంతంగా ఉంది. దాని నుంచి ఇన్ఫినిట్ అంటే వాళ్ళు ఉండి రేపు కనుమరుగాయి. ఒక ప్రారంభము, ఒక అంతము ఉన్నవి. అవి ఆత్మలు బయటకు పెట్టాలి, మరలా దాంట్లో కలిసిపోతూ ఉంది. అలా ఎట్లాగైతే సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఉవ్వెత్తున ఎగసి అలా అలానే ఎందుకంటున్నాం దాన్ని? సముద్రం కన్నా భిన్నంగా కనిపిస్తుంది మనకి, కానీ సముద్రంతో కలిసే ఉంది అది. సముద్రమే పైకి ఎగిరింది అన్నట్టుగా ఉంది. అయినప్పటికీ మనకి ఈ అల వేరుగా ఉన్నట్టుగా మనకు కనిపించింది. అలా పైకి ఉవ్వెత్తున ఎగిసేటప్పుడు కల్లా మళ్ళీ అదేమైంది? ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని మూలంలోకి అది వెళ్ళిపోయింది. అలా సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ సముద్రంగా మారిపోయింది. అంతకుముందు సముద్రమే, అలగా ఉన్నప్పుడు సముద్రమే, కానీ ఈ స్థితి భేదం చేత అలా సముద్రము అని 2 ఉన్నట్టుగా అనిపించింది మనకి. ఆ సముద్రం నుంచి అల వచ్చిందండి అని అంటే అప్పుడు వేరుగా ఉండాలిగా, మరి వేరుగా లేదు ఇక్కడ. అయినా కానీ 2 ఆకారాలు వేరుగా ఉన్నాయి. అంతా వేరుగా ఉంది కాబట్టి మనకి మనం చూడటానికి 2గా ఉన్నాయని అనిపించింది మనకి. 2 భేదంగా ఉన్నాయని. సముద్రం వేరు, అల వేరు అన్నట్టుగా మనకు అనిపించింది. మళ్ళీ అలా దాంట్లో కలిసిపోయేటప్పుడు కల్లా సముద్రంగా మారిపోయింది అల. అంతకుముందు వేరుగా ఉన్న అల అలానే పేరు పెట్టి దానికి ఇలాగ చేసింది. మళ్ళీ దాంట్లో కలిసిపోయింది. సముద్రంగా మారిపోయింది. ఇట్లా విశ్వాత్మగా మారిపోయింది. మనం విశ్వాత్మ నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరము. ఒక కొసన విశ్వాత్మ, ఇంకొక కొసన కోటాను కోట్ల ఆత్మలు అని మనకి దివ్య జ్ఞాన ప్రబోధినిలో ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ రాసినటువంటి లెడ్బేటర్ చెప్పాడు కదా, దానిలాగా ఓవర్ సోల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అనిమా మండి అని అన్నా కూడా అదే. ఇవన్నీ ఏంటంటే గ్రీకు టర్మ్స్, తర్వాత అలాగే టిబెటన్ టర్మ్స్, ఇట్లా ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదం వచ్చింది. కానీ స్థితి ఏ స్థితిని అయితే తెలియజేస్తుందో అది మాత్రము ఒకటే. అండ్ అకార్డింగ్ టు ఎసోటరిక్ టీచింగ్ ఇట్ చేంజెస్ పీరియాడికల్లీ ఇట్స్ నేచర్. పీరియాడికల్లీ అంటే పర్యాయత్వంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటిగా అది చేంజ్ అవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది రూపానికి సంబంధించింది కాబట్టి. ఇక్కడ సోల్ అనేటప్పుడు కల్లా ఏంటి? ఉపాధి. పరమాత్మకి ఉపాధిగా ఆత్మ. అక్కడ సోల్ అంటే ఆత్మ, స్పిరిట్ అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మకి ఇది సోల్ అనేటప్పుడు కల్లా ఇది ఒక ఉపాధిగా ఉంది కాబట్టి ఇది పీరియాడికల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. విశ్వాత్మ
periodically in nature. To esoteric teaching, it changes periodically. It's nature. ఎట్లాగా అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆలయ దో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్ ఇన్ ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్. ఎక్కడికక్కడ ఆలయ అంటే సోల్ అన్నాం కదా, ఆ సోల్ యొక్క ఎటర్నల్ అండ్ చేంజ్లెస్, అది కూడా ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్. ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్ అంటే ఆంతరంగికముగా నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో అక్కడ మాత్రం మార్పులు చేర్పులు ఏమీ ఉండదు. మార్పులు చేర్పులు ఎక్కడ ఉన్నాయి? భౌతికానికి మాత్రమే, అంటే రూపానికి మాత్రమే, రూప జగత్తుకు మాత్రమే మార్పులు చేర్పులు ఉన్నాయి. దాన్ని ఆశ్రయించినటువంటి జీవానికి మార్పులు చేర్పులు ఏమీ లేవు. సో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్. ఇది నిత్యము శాశ్వతము అట్లాగే మారకుండా ఉన్నది అయినటువంటి, నాట్ హ్యావింగ్ ఎనీ చేంజ్ అయినప్పటికీ తనలో అంటే ఎక్కడ ఇది చేంజ్ లేనిది, శాశ్వతంగా ఉన్నది, మార్పు లేనిది, మార్పులకు గురి కానిది, శాశ్వతంగా ఉన్నది. ఎక్కడది? లోపల తన యొక్క సారం ఉన్న జీవము అన్నమాట. మనకు కనిపించేది ఇది రూపము. కాబట్టి ఇక్కడ మార్పుది ఏది? మార్పు చేంజ్ ఏదైతే ఉందో, అశాశ్వతంగా ఏదైతే ఉంటుందో, మార్పులకి ఏదైతే గురవుతుందో అదంతా ఏమిటి? రూప జగత్తు. మార్పుకి గురి కానిది మరి శాశ్వతంగా ఉండేది జీవము. ఆలయ ఇది సోల్ కాబట్టి సోల్ అనేటప్పుడు కల్లా ఆలయ పదం దేనికి సూచిస్తోంది? విశ్వాత్మకి సూచిస్తోంది, లేకపోతే ప్రపంచ ఆత్మకి సూచిస్తుంది. సోల్ ఆఫ్ వరల్డ్, లేకపోతే సోల్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వాత్మ, ప్రపంచాత్మ. అట్లా ఆత్మ అనే పదాన్ని అది అనే స్థితిని తెలియజేస్తుంది. అది అప్పటికి ఆత్మ అనేటప్పటికల్లా చాలా వరకు ఏకత్వం వచ్చేసింది. మొత్తం మనకి ఏదైతే ఉందో అనేక ఆత్మలు, కోటాను కోట్ల ఆత్మలు ఏదైతే ఉందో ఒక ఆత్మకు వచ్చాం, విశ్వాత్మ దగ్గరికి. కానీ అక్కడ కూడా అదేంటనమాట, ఇంకొక దాని యొక్క ఉపాధి, అది ఇంకొక దాని యొక్క రూపం. రూపం అనేటప్పుడు కల్లా మనకి అశాశ్వతంగా ఉంటుంది, మార్పులకి గురి అవుతుంటుంది. అది అభివృద్ధికి ఎందుకు మార్పులకి గురి అవుతుంది అంటే అది పరిణమించడం కోసం. ఎందుకు ఇది అశాశ్వతంగా ఉంటుంది, మార్పులకి గురి అవుతుంది రూప జగత్తు అంటే ఇది పరిణమించడం కోసం. ఎందుకంటే రూప జగత్తుని పరిణమింప చేయడం కోసం ఈ కార్యక్రమం అంతా. జీవాన్ని పరిణమింపజేయటం ఏముంది, అభివృద్ధి చేయటం ఏముంది? జీవం ఎప్పటికీ శాశ్వత స్థితిలో ఉన్నది. అది ఎక్కడున్నా కానీ అది శాశ్వత స్థితే. దాన్ని దాన్ని అభివృద్ధి చేయాల్సిన పని అది అక్కర్లేదు కదా. అవసరమైంది దేనికి? రూప జగత్తుకి. ఎందుకని? అనేకత్వము మరి ఆయన యొక్క సంకల్పం అనేకత్వము కావాలంటే రూప జగత్తు కావాలి. అనేక రూపాలు రావాలి అంటే మరి రూప జగత్తు కావాలి. రూప జగత్తు అనేటప్పుడు కల్లా మరి అనేకత్వానికి వచ్చేస్తాం. అనేకత్వానికి వచ్చేటప్పటికి అనేకత్వానికి రావాలంటేనే మళ్ళీ అది మార్పులకి గురవుతూ రావాలి కిందకి. కాబట్టి రూపము మార్పులకి గురవుతూ కిందకు వస్తుంది, మార్పులకి గురవుతూ పైకి వెళుతుంది. అంటే మార్పులకి గురవేది అది. ఎందుకు మార్పులకి గురవడం అంటే మరలా ఏకత్వంకి, అంటే రూపము జీవము కలిసిపోయి, సముద్రము అలా కలిసిపోయి సముద్రం నుంచి అలా బయటకు వచ్చింది.
రూప జగత్తు అలాగ బయటకు వచ్చింది ఆత్మ నుంచి, ఉపాధిగా బయటకు వచ్చింది అన్నట్టుగా. మరలా అది సముద్రంలో కలిసిపోయింది. అలా ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి అలా సముద్రంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ సముద్రంగా మారిపోయింది. ఇక్కడ కార్యక్రమం అంటే విడిపడుతున్నటువంటి ఆ రూప జగత్తుని మరలా జీవంతో కలిపేసేయటం. జీవము నుంచి అది బయటకు వెడలుతోంది, మరలా జీవంలోకి అది వెళ్ళిపోవటం, జీవంగా మారిపోవటం. ఉన్నది జీవము అంటే ఆత్మ, పరమాత్మ. ఉన్నది పరమాత్మ ఒక్కటే అన్నదానికి. పరమాత్మ దగ్గర ఇక ఉపాధి అక్కర్లేదు అక్కడ. ఇంకా ఎందుకంటే ఆయన వ్యక్తం అవటానికి ఏం లేదు. ఇక ఉన్నదేదో ఉన్నది అంతే. దాని గురించి చెప్పాల్సిన పని లేదు. దాని గురించి చెప్తామా అది వెంటనే రూపాన్ని ధరిస్తుంది. ఒక ఉపాధి కావాలి, ఉపాధి వచ్చిందా మరలా అది అనేకత్వానికి దారి తీస్తుంది. అనేకత్వం నుంచి మరలా మనలే తంటాలు పడి మరలా ఏకత్వంలోకి వచ్చి మరలా మనం ఆ పరమాత్మగా అలాగా ఏకత్వానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆలయ దో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్ ఇన్ ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్. తనలోని ఆ సారం ఏదైతే ఉందో ఆ జీవము అక్కడ మాత్రం ఎటర్నల్ అండ్ చేంజ్లెస్. విశ్వాత్మని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆలయ అంటే ఇప్పుడు ప్రళయ స్థితిలో దానికి ఒక పేరు పెట్టాం ఆలయ అని. ఈ సమస్తము వెళ్ళిపోయి ఏమైంది, విశ్వాత్మలో అయిపోయింది. అంటే ఇళ్ళన్నీ తీసేసాము, ఒకే చోటుగా ఉండిపోయింది. అంతకుముందు ఇల్లు ఉన్నప్పుడు విడివిడిగా ఉన్న ఆత్మలు ఉన్నాయి, అంటే విడివిడిగా ఇళ్ళు, అంటే లోపల చోటు బయట చోటు రెండు చోట్లు ఉన్నాయి. ఇప్పుడంతా ఏమైంది, ఒక చోటుగా అయిపోయింది. ఇల్లు కట్టక ముందున్న స్థితి ఏదైతే ఉందో ఒకే చోటు అన్నట్టుగా అట్లా ఒక చోటుగా ఒక విశ్వాత్మగా ఉండిపోయింది ఇప్పుడు ఆలయ. ఎట్లాగుంది, దో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్ ఇన్ ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్. మళ్ళీ అక్కడ కూడా రెండు. ఎట్లాగా, అది ఇంకొక దానికి ఉపాధి. విశ్వాత్మ అనేటప్పుడు కల్లా అది మళ్ళీ ఫైనల్ కాదు. అది అక్కడి నుంచి ఏంటి, అది ఒకదానికి ఉపాధి. మనకి ఎట్లాగైతే ఈ దేహానికి, ఈ దేహం ఎట్లాగా మనకు ఉపాధిగా ఉందో, ఈ జీవాత్మకి ఉపాధిగా ఏది ఉంది, దేహాత్మ ఉంది. అట్లాగా మొత్తానికి సంబంధించి విశ్వాత్మ ఆత్మగా ఉంటే ఈ మొత్తానికి మళ్ళీ ఆ విశ్వాత్మకి అది ఉపాధిగా ఉంది, పరమాత్మకు అది ఉపాధిగా ఉన్నది. అది ఇంకొక దానికి ఇంకొకటి ఏదైతే ఉందో దానికి ఉపాధిగా ఇది ఉంది. కాబట్టి అది ఉపాధి అనేటప్పుడు కల్లా అది జీవముగా ఉంటుంది. అది అంటే తనలో ఏది ఉంది, అది చేంజ్లెస్, ఇటర్నల్. తను మార్పులకు గురవుతుంది. ఎందుకంటే అట్లాగా ఎంత అనేకత్వాన్ని సృష్టిస్తుంది కదా అది. మరి ఎన్ని మార్పులకు గురవుతుంది ఆ విశ్వాత్మ, కోటాను కోట్ల ఆత్మలుగా మారిపోయింది. మరి వాస్తవంగా మరి అది మారటానికి లేదు కదా. దాని సారం ఏంటి, దాని అంతఃసారము, ఎస్సెన్స్ పరమాత్మ. కానీ ఇది ఉపాధి అని ఎప్పుడైతే వచ్చేసిందో అందువల్ల ఇది మార్పులకి గురవుతోంది. అది దేనికి ఉపాధిగా ఉంది, అది మాత్రం మార్పులకి గురి అయ్యేది లేదు. ఆ పరమాత్మ మాత్రం మార్పులకి గురి అవ్వటం అనేది జరగదు. Eternal and changeless in its inner essence on the planes which are unreachable by either men or cosmic gods. అంటే మనం చేరటానికి కష్టం అండి అంటే చేరతాం, అక్కడ చేరి విడిగా ఉండటానికి కుదరదు. అది అలా విడిగా ఉంది, బాగానే ఉంది. నేను సముద్రం నుంచి పైకి వచ్చేసాను ఓహో అని చెప్పి డాన్స్ చేస్తుంటుంది. అలా వ్యక్తిని ఎగసి ఫౌంటైన్ నుంచి నీళ్ళు ఎలాగా వస్తాయో పైకి ఎగజిమ్ముతుందో అట్లా డాన్స్ చేస్తుంది సముద్రం మీద. అనేదో వేరుగా ఉన్నట్టుగా ఈ సముద్రం మీద డాన్స్ చేస్తూ ఉంటుంది అది. కానీ మరి అదేమైంది, చివరికి మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది అది. అట్లాగే అప్పుడు అక్కడ అన్రీచబుల్ అంటే
ఇప్పుడు అలకి సముద్రాన్ని కలవలేదండి. అల చాలా కష్టం. అసలు అల సముద్రాన్ని రీచ్ అవ్వదు. దాన్ని చేరలేదు, అందుకోలేదు. ఇది అన్రీచబుల్ అంటే అందుకోలేదు. ఇక అలాగానే విడిగా ఉంటుంది అంతే. ఇక సముద్రాన్ని అందుకోలేదు. అది విశ్వాత్మగానే ఉంటుంది. అది ఆత్మని అందుకోలేదు, పరమాత్మని అందుకోలేదు. అది అట్లాగే మనం మానవుడు గాని ఏదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్, దేవతలు గాని చాలా ఉన్నతమైన పరిణామంలో ఉన్నత పదానం ఉన్నవాళ్ళు. వాళ్ళు దాదాపుగా ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరున్నారో వాడి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు గాని మనం మానవులు గాని ఎవరైనా సరే చేరలేము ఆ స్థితికి. అన్రీచబుల్ బై ఎయిదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్. కాస్మిక్ గాడ్స్ అంటే ఈ పరిపాలక వ్యవస్థలో భాగం. వాళ్ళు అంతా ఒక పరిపాలక వ్యవస్థగా నడుస్తుంది. మన ఒక దేశము ఎట్లాగైతే ఒక రాష్ట్రపతిలో లేకపోతే ప్రధానమంత్రిను, పార్లమెంట్ అను ఇట్లాగా పెట్టుకుని మనం వాళ్ళ ద్వారా ఈ మొత్తం రకరకాల విభజనలు చేసుకుని, రకరకాల విభాగాలుగా వర్గీకరణలుగా చేసుకుని, క్లాసిఫై చేసుకుని చివరి గ్రామంలో ఉండేటటువంటి ఒక బంట్రోత్ వరకు వీళ్ళ ద్వారా ఈ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఆ దేశాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ సృష్టిని అలాగే సృష్టి మొత్తాన్ని ఈ సృష్టి మొత్తం ఇలాగ నడవాలి అంటే పరిపాలక వ్యవస్థ, పనిచేసే వాళ్ళు కావాలి దానికి సంబంధించి. అట్లా పనిచేసే వాళ్ళు ఈ కాస్మిక్ గాడ్స్. మనం కూడా పనిచేసే వాళ్ళమే. అసలు పనిచేయని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సృష్టి కోసం. అంటే ఇక్కడ మనకేమో ఇట్లా కనిపించవచ్చు, ఆ ప్రభుత్వ ఉద్యోగులే ఈ ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఊరికే తిరుగుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ మనందరం కలిసి పనిచేస్తేనే దేశం ఒక అడుగు ముందుకు వేస్తుంది. వాళ్ళేమో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తూ వాళ్ళు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఇంత అభివృద్ధి జరుగుతోంది. కాకపోతే ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత పేద దేశంగా ఉన్నాం మనం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి ముందు కానీ, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కానీ ఎంత పేద దేశంగా ఉన్నాము అన్నట్టుగా ఉంది కదా. మరి ఈ రోజున ఆర్థిక శక్తి ఎంతగా మన ప్రపంచంలో ఈ భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా పెరిగింది. మరి ఎట్లా జరిగింది? ఆ అభివృద్ధి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందరము కలిసి పనిచేస్తేనే. మరి అందరము దేశం కోసం పనిచేసేవాళ్ళం, అందరము విశ్వం కోసం పనిచేసేవాళ్ళమే, అందరము సృష్టి కోసం పనిచేసేవాళ్ళమే. కాకపోతే ప్రత్యేకంగా ఇదిగో వీళ్ళు దేవతలండి, వీళ్ళు ఈ పరిపాలక వ్యవస్థలో ఈ ధ్యాన్ చౌహాన్ కింగడం నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి అలా దిగువకి ఇట్లా దేవతా గణాలు రకరకాల స్థాయిల్లో, రకరకాల లోకాల్లో, రకరకాల పేర్లతో ఆ దేవతా గణాలు పనిచేస్తూ ఉంటారండి ఈ విశ్వం కోసం, ఈ సృష్టి కోసం అంటుంటాం. అట్లాగే ఈ దేశం కోసం ఈ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారండి. దేశాన్ని అభివృద్ధి పదన తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్తారా? మనందరం చేస్తేనే, ప్రజలందరూ చేస్తేనే. ప్రజలందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కష్టపడితేనే అంత అభివృద్ధి జరుగుతుంది. ఇట్లా ఇక్కడ ఏంటంటున్నారు? అది మనం చేరలేము అంటున్నారు. చేరలేని చోట ఏది? ఆలయ లోని ఎస్సెన్స్ లోపలికి, అంతరాల్లోకి, ఆలయ యొక్క అంతరాల్లోకి మనము చేరలేము. దో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్ ఇన్ ఇట్స్ ఇన్నర్ ఎస్సెన్స్ ఆన్ ద ప్లేన్స్ విచ్ ఆర్ అన్రీచబుల్ బై ఐదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్. ఈ కాస్మిక్ గాడ్స్ నే బ్రాకెట్లో ఏమన్నారు? ధ్యానే బుద్ధాస్ అన్నారు.
ధ్యానే బుద్ధాస్ అనేటప్పుడు కల్లా ఒక్కొక్క రౌండ్కి మనం ఈ మూల జాతులు జరిగేటప్పుడు ఒక్కొక్క మూల జాతికి ఒక్కొక్కళ్ళు ఆధ్వర్యం వహిస్తూ వాళ్ళని ముందుకు నడిపించేవాళ్ళుగా ఆ మొత్తం మానవ జాతి సమూహాన్ని ఆ మూల జాతిలో మళ్ళీ ఎన్ని ఉంటాయి? 7 ఉపజాతులు ఉంటాయి. 7 ఉపజాతులు కలిసినటువంటి ఒక సమూహం. మళ్ళీ ఆ 7 ఉపజాతుల్లో ఏముంటాయి? 7 శాఖా జాతులు ఉంటాయి. 7 శాఖా జాతులు కలిసి ఒక ఉపజాతి అయితే 7 ఉపజాతులు ఒక మూల జాతి. 7 శాఖా జాతుల్లో మళ్ళీ 7 కుటుంబ జాతులు కలిస్తే 7 కుటుంబ జాతులు కలిస్తే అప్పుడు ఒక శాఖా జాతి అవుతుంది. 7 శాఖా జాతులు కలిస్తే అప్పుడు ఒక ఉపజాతి అవుతుంది. 7 ఉపజాతులు కలిస్తే అప్పుడు ఒక మూల జాతి అవుతుంది. ఇట్లా ఎన్నో విభాగాలుగా ఉన్నటువంటి వీటన్నిటిని కలిపి ఒక మూల జాతి అన్నామంటే వెనక ఇంతమంది ఉన్నారన్నమాట. ఇన్ని విభాగాలతో వాళ్ళని ఒక్కొక్క మూల జాతిని ఒక్కొక్క ధ్యానే బుద్ధ యొక్క ఆధ్వర్యంలో నడుపుతూ ఉంటారు. ఆ నడిపేవాడిని ఏమంటామంటే ధ్యానే బుద్ధ. ఎందుకు వాడు వచ్చి మనతో పాటు పనిచేయడు. వాడు అలా ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో ఉండి తన నుంచి ప్రసారం చేస్తూ ఉంటాడు. నిరంతరం మనం ఎట్లాగా అభివృద్ధి చేయాలి ఏంటి అన్నట్టుగా ఆ ధ్యాన మార్గంలో ప్రసారం చేస్తూ ఉంటాడు. అది ఈ మూల జాతి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మానవాళి మొత్తం ఆ మూల జాతికి సంబంధించి ఈ ఉపజాతులు, శాఖా జాతులు, కుటుంబ జాతులు ఇట్లా మొత్తంగా కలిసినటువంటి ఆ మూల జాతికి సంబంధించిన సమస్త మానవాళి మీద ప్రభావం పడుతూ ఉంటుంది. ఈయన యొక్క ధ్యాన మార్గంలో ప్రసారం చేస్తున్నటువంటి విషయం మన యొక్క పరిపూర్ణత కోసం, అభివృద్ధి కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం నేను ఉన్న విషయం ఇదే కదా. ఇది ఒక్కటే, దీనికోసమే ఇంత గోల. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అనేకత్వంలోకి రావడం, అనేకత్వంలోకి వచ్చిన తర్వాత మరలా ఏకత్వానికి తీసుకువెళ్ళడం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం అనేకత్వంలో ఉన్నాం కాబట్టి ఇక ఇక్కడి నుంచి మనకి ఏకత్వం అనే విషయమే మనకు బోధింపబడుతూ ఉంటుంది. అనేకత్వం విషయం మనకి బోధింపబడదు, మనకి తెలియదు. ఇక అది వచ్చేసాము ఇక్కడికి. ఇంకొచ్చేసిన తర్వాత ఆ జర్నీ అయిపోయింది. అది ఇంకా అయిపోయింది. మనకెందుకు ఇప్పుడు? ఇక్కడ మనకు కావాల్సిందేంటి? ఇక్కడి నుంచి ఏకత్వానికి వెళ్ళటం ఎలాగా అన్నది. కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా మనకి వివరింపబడుతూ ఉంటాయి. ఈ విషయంలో ఎవరు మనల్ని పైకి తీసుకెళ్తూ ఉంటారు, ఎవరు మనల్ని ఆ ఏకత్వానుభూతికి తీసుకెళ్తుంటారు, అట్లా మనకి తెలియజేస్తూ ఉంటారు. అట్లా ధ్యానే బుద్ధాస్ వాళ్ళు కూడా అక్కడ చేరలేరు అంటాడు. కాస్మిక్ గాడ్స్ అంటే ధ్యానే బుద్ధాస్. సో మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఇక్కడ 5:30 లోపు చేరదామని అనుకున్నాం, చేరలేకపోయాం అనమాట. 5:38 అయినా కానీ చేరలేకపోయాం. ఓకే. అందుకే అన్రీచబుల్ బై ఎదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్. చేరలేము అన్నట్టుగా అంటే దానికి అయిపోతాం. అందుకని అక్కడ చేరేదేం లేదు. ఇక మనం ప్రత్యేకంగా చేరినట్టు ఉండదు. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.